టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చారని రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి కేసీఆర్ పంపిన లేఖను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్గా మార్చాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. లోక్సభ స్పీకర్ సైతం టీఆర్ఎస్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ఎంపీలకు చెప్పారు. ఇక టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. రేపటి నుంచి పార్లమెంట్లో అధికారికంగా బీఆర్ఎస్ ఎంపీలం అవుతామని అన్నారు. తెలంగాణ మోడల్ తమ పాలసీ అన్నారు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారని కేశవరావు పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి పాలన అనన్య సామాన్యమని అనితర సాధ్యమని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా డాక్టర్ షేక్ హసీనా రచించిన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి పుస్తకాన్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ నాయకురాలు డీకే అరుణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నినదిస్తున్న సబ్కా సాత్ సబ్కా వికాస్ కి మాజీ ప్రధాని అటల్ బిహారీ ప్రేరణని కొనియాడారు. ఇక విద్యాసాగర్ రావు 23 పార్టీలు ఏకం చేసి దేశానికి సుపరిపాలన అందించిన ఘనత వాజ్పేయిదని కొనియాడారు. డాక్టర్ షేక్ హసీనా గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఉపాధ్యక్షుడు డీకే అరుణ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గారు, ఈనాటి కార్యక్రమం పాల్గొన్నటువంటి సోదరులు సోదరులు, అంతేకాకుండా ఒక గొప్ప సాహిత్యవేత్త కొందరు మన మధ్య ఉన్నారు. వారి కార్యక్రమాన్ని నచ్చిన బాగుంటుంది. వారి తెలంగాణలో మీరు ఒక విషయం చేస్తే ఆశ్చర్యం ఉంటారు.